షేర్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకున్న ఓ యువకుడు అప్పుల నుంచి సులువుగా గట్టెక్కడం ఎలా అని అక్రమ మార్గాలను అన్వేషించాడు. ఈ క్రమంలో అతడి మదిలో ఓ కుటిల ఆలోచన మెదిలింది. సొంత అన్ననే కడతీరిస్తే 1.5 అప్పుల నుంచి బయటపడొచ్చని పథకం వేశాడు. అనుకున్నదే తడవుగా అన్న పేరున బీమా పాలసీలు చేయించాడు. ఆపై అతన్ని టిప్పర్తో తొక్కించి దారుణంగా చంపేశాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన మామిడి నరేష్ షేర్ మార్కెట్లో 25 లక్షలు పెట్టుబడి పెట్టాడు. 2 టిప్పర్లు కొనుగోలు చేశాడు. పలు వ్యాపారాలు చేసి నష్టపోవడంతో 1.5 కోట్ల రూపాయలు అప్పులు పాలయ్యాడు. టిప్పర్ల ఈఎంఐ చెల్లించడం కూడా కష్టంగా మారింది. దీంతో అతడు పథకం వేశాడు. ప్రణాళిక ప్రకారం తన అన్న మామిడి వెంకటేష్ పేరుపై 4.14 కోట్ల రూపాయల విలువైన 9 బీమా పాలసీలు చేశాడు. వెంకటేష్ మానసిక పరిస్థితి సరిగా ఉండదు. అతడికి వివాహం కాలేదు. బీమా పాలసీలు చేసిన తర్వాత నరేష్ తన స్నేహితుడు నముండ్ల రాకేష్, టిప్పర్ డ్రైవర్ మునిగాల ప్రదీప్లతో వెంకటేష్ను హత్య చేయాలని ఒప్పందం చేసుకున్నాడు. ముందస్తు పథకం ప్రకారం వాహనం చెడిపోయినట్లు ప్రదీప్ నరేష్కు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే నరేష్ వెంకటేష్కు జాకీ ఇచ్చి తన అల్లుడు సాయితో స్కూటీపై టిప్పర్ వద్దకు పంపించాడు. ఆ తర్వాత మరో వాహనంపై నరేష్ తన స్నేహితుడు రాకేష్తో కలిసి వెళ్లాడు. అప్పటికే డ్రైవర్ ప్రదీప్ టిప్పర్ను స్టార్ట్ చేసి ఉంచాడు. టైర్ కింద జాకీ పెట్టాలని వెంకటేష్కు నరేష్ చెప్పాడు. వెంకటేష్ టైర్ కింద జాకీ పెట్టి తిప్పుతుండగా నరేష్ టిప్పర్ను ముందుకు కదిలించి వెంకటేష్ పైనుంచి పోనించాడు. తీవ్రంగా గాయపడ్డ వెంకటేష్ అక్కడికక్కడే మరణించాడు. టిప్పర్ డ్రైవర్ ప్రదీప్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందని, వెంకటేష్ చనిపోయాడని నరేష్ తన కుటుంబ సభ్యులకు పోలీసులకు చెప్పాడు. పోలీసులకు అనుమానం వచ్చి లోతుగా విచారణ చేయగా బీమా డబ్బుల కోసమే వెంకటేష్ను హత్య చేశారని తేలింది. ఈ కేసులో నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రదర్ కి చంపేశారు అండ్ అటెంప్టెడ్ టు క్రియేట్ ఇట్ యాస్ అ రోడ్ యాక్సిడెంట్. దీంట్లో మెయిన్ అక్యూజ్ నరేష్ తో పాటు ఇంకా ఇద్దరు అతను ఫ్రెండ్స్ ఉన్నారు, నాముండ్ల రాకేష్ అండ్ హిస్ టిప్పర్ డ్రైవర్ మునిగల ప్రదీప్. దీనికి స్టోరీ ఎట్లా ఉంది? ద మెయిన్ అక్యూజ్డ్ అతను రెసిడెంట్ ఆఫ్ రామడుగు విలేజ్. హీ వాజ్ అండర్ సివియర్ ఫైనాన్షియల్ స్ట్రెయిన్. ఎందుకంటే చాలా స్టాక్ మార్కెట్లో అది బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల లాస్ జరిగింది. ఇది కాకుండా అతనికి 2 టిప్పర్స్ అని ఒక కార్ కూడా ఉంది. దీంట్లో ఉన్న ఈఎంఐస్ వల్ల కూడా చాలా అప్పు అయింది, అప్రాక్సిమేట్లీ 1.5 crore వరకు. సో ఇది అన్ని క్లియర్ చేయడానికి టు క్లియర్ ఆల్ దీస్ ఫైనాన్షియల్ డ్యూస్ అతను ప్లానింగ్ చేశారు. అతను అన్మ్యారీడ్ ఎల్డర్ బ్రదర్ ఉన్నారు, విచ్ ఈస్ డిసీజ్డ్ మామిడి వెంకటేష్, విత్ ఇంటెన్షన్ టు కిల్ హిమ్ అండ్ క్లెయిమ్ హిస్ డెత్ యాస్ అన్ యాక్సిడెంట్. సో ఇన్సూరెన్స్ ప్లస్ ఇది గోల్డ్ లోన్ అది క్లెయిమ్ చేయడానికి హీ ప్లాన్ దిస్